బ్రో ఒకసారి తిరుగు బ్రో. ఎందుకు తిరగాలి? హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 83 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, పొద్దున్నే జిమ్కి వెళ్ళి వచ్చేసాను అనమాట. వాళ్ళైతే ఫుల్ వర్కౌట్లు చేశా. అదైతే తీయలేదు వ్లాగ్, ఎందుకంటే నిన్న కూడా అదే తీసా కాబట్టి. సో ఇవాళ వ్లాగ్ స్పెషల్ ఏంటంటే ఒక వీడియో షూట్ చేస్తున్నాం. ఆ వీడియోకి ఏంటంటే బిర్యానీ కావాలన్నమాట. సో బయట ఆర్డర్ చేసుకుంటే మనకి ఎలా వచ్చిద్దో చెప్పలేము. సో అందుకనే ఇంట్లో ప్రిపేర్ చేయిస్తున్నా. దానికి కావాల్సిన సరుకులన్నీ తీసుకొచ్చేసా. సో ప్రిపరేషన్స్ ఎక్కడ దాకా వెళ్ళినా ఒకసారి చూపిస్తాను మీకు. అండ్ ఆ వీడియో బిర్యానీ ప్రిపేర్ అయ్యేలోపు మా పాప వీడియో ఉంది కదా, నిన్న షూట్ చేసిన వీడియో, అదైతే ఎడిట్ చేస్తా. అండ్ ఈవినింగ్ అయితే 2 వీడియోలు అప్లోడ్ ఉంటాయి. తొందరగా వ్లాగ్స్ కూడా తొందరగా అప్లోడ్ చేస్తాయి. వల్ల రూమ్కి వెళ్ళి మన వాళ్ళు ఏం చేస్తున్నారో అది కూడా చూపిస్తా. సో ఫస్ట్ అయితే బిర్యానీ ఎక్కడ దాకా వచ్చిందో కనుక్కుందాం. జనరల్గా ఎవరైనా తినడానికి బిర్యానీ చేసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే వీడియో కోసం బిర్యానీ చేపిస్తున్నా. తింటాం అనుకోండి, అది వేరే విషయం. బిర్యానీ బిర్యానీ ఏంటి ఏడుస్తున్నావు? బిర్యానీ చేయమంటే ఏడుస్తున్నావు? ఏడుస్తే చేయమాకు, అందుకని ఆర్డర్ చేసుకుంటా అన్నా నేను. లేదు చేస్తా, ఎందుకు ఆర్డర్ చేసుకోవడం అన్నావు. ఏడుస్తున్నావు ఎందుకు మళ్ళీ? ఓ ఏడుపు వస్తుంది. సో ఇప్పుడు ఇలా చేస్తా ఉంటావు ఏ పని చెప్పినా. ఏడుపు మొహమా? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. బిర్యానీ చేయలేదంటే. సో గైస్, నేను ముందు ఏం చెప్పానంటే ఆర్డర్ చేసుకుంటా, ఎందుకు బిర్యానీ చేయడం కష్టపడ్డా ఎందుకులే అంటే, లేదు చేస్తా బిర్యానీ, తెచ్చుకో అన్ని సరుకులు తీసుకురామంటే అన్నీ తీసుకొచ్చా. ఏది తీసుకొచ్చింది? చికెన్ అవన్నీ తెచ్చుకున్నా అనమాట. సో ఇప్పుడు గంటలు అయిపోద్దా బిర్యానీ? మళ్ళీ షూట్ స్టార్ట్ చేయాలి, ఈవినింగ్ అప్లోడ్ చేయాలి. ఏంటి అర్థం కావట్లేదు ఏమి. సో వీడియో అయితే చిన్నదే బట్ ఫన్నీగా ఉంటుంది. సో మా పాప ఏం చేస్తుంది చూపిస్తా. అశ్వ మా పాప మాట వినట్లేదు. సో ఎంతసేపట్లో అయిపోద్ది? 1 అవర్లో అయిపోద్దా బిర్యానీ? 1 అవర్లో. సరే అయిపోయిన తర్వాత చెప్పు, ఒకసారి వస్తాం మళ్ళీ వ్లాగ్ తీస్తావు కదా. మొన్నట్లా బిస్కెట్ చేయవుగా, పండగ రోజు చేసావు బిర్యానీ, అది అంత బాగుంది అది. సో గైస్ బాగాలేదు గైస్ అంతా, అంటే కొంచెం బాగుంది, మరీ బాగాలేదని చెప్పను కానీ చికెన్ కొంచెం గట్టిగా ఉంది. కొంచెం గట్టిగా ఉందంట, అది ఎంత బాయిల్ చేసినా అది బాయిల్ అవ్వడం. సరే ఇవాళైనా బాయిల్ చేయ మంచిగా ఇది, ఓకేనా? వీడియో కోసం పర్ఫెక్ట్గా ఉండాలి, ఓకేనా? ఏంటి బిర్యానీ చేయమంటే కూర చేస్తున్నావా? బిర్యానీనే ఇది. మరి ఏంటి కూరలా ఉంది? ఇలా వండుకోవాలి అప్పుడే. ఓకే, ఇంకా ఎంతసేపు పట్టింది? గంట అన్నావు, గంట దాటింది, టైం లేదు నాకు. 15 minutes, పావు గంట, అరగంట. ఇంకా అరగంట పట్టిద్దా? అయిపోయింది తొందరగా, కానీ వీడియో కోసం వెళ్ళే మనం తినడానికి కాదు. సో గైస్, ఇంకా బిర్యానీ అయితే వండలేదు, ఇంకా అవ్వలేదు. 1 అవర్లో అయిపోద్ది అండి, బట్ అవ్వలేదు. మా తమ్ముడు ఏం చేస్తున్నాడు చూద్దాం. జునీత్ పడుకున్నావా? పడుకున్నా. ఫోన్లు వచ్చాయి, మళ్ళీ లేచిపోయా. ఏ ఫోన్ వచ్చింది? ఫ్రెండ్స్ ఫోన్ చేశారు. షూట్ లేదా ఏమి వల్ల? పొద్దున్న షూట్ చేసా, ఎడిటింగ్ చేయాలి. కొంచెంసేపు పడుకొని హెడ్ ఎగ్ వద్దండి, పడుకున్నా. ఓకే 4కి అలా లేచి ఎడిటింగ్ చేస్తా. సరే అయితే. సో గైస్, మనం బిర్యానీ అవ్వగానే బిర్యానీ తీసుకొని రూమ్కి వెళ్ళిపోదాం. రూమ్కి వెళ్ళిపోయి ఇంకా వీడియో షూట్ స్టార్ట్ చేద్దాం. నేను ఆల్రెడీ మా ఫ్యామిలీ ఛానల్లోకి వీడియో వేయడానికి ఎడిట్ అయితే చేశాను. నేను బిర్యానీ ఏలోకి చేస్తా అన్నా, బట్ తొందరగా ఏం చేశాను, ఒక 1/2 అవర్ పట్టింది చేసా. అండ్ ఇప్పుడు బిర్యానీ అవ్వగానే వెళ్ళేసి ఇంకా షూట్ స్టార్ట్ చేయాలి. సో గైస్, బిర్యానీ అయితే రెడీ అయిపోయిందంట. నేనైతే రెడీ అయిపోయా, అటు రూమ్కి వెళ్ళిపోయి ఇంకా వీడియో షూట్ చేయడానికి. బిర్యానీ ఎలా వచ్చిందో చూద్దాం ఒకసారి. ఏంటి సుత్తి పెట్టా? అది దమ్ అవ్వడానికి. చూపి. ఇది రంజాన్ బిర్యానీ లాగా వచ్చింది మొన్నట్లాగా. ఇది ఓకే, సూపర్. సో బిర్యానీ అయితే రెడీ. క్యారేజీలో కట్టేసి రెడీగా పెట్టు. ఇంకా మేము వెళ్ళిపోతాను రూమ్కి, వెళ్ళిపోయి ఇంకా షూట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇవాళ ఈవినింగ్ అలా అప్లోడ్ అయితే చేసేయాలి గైస్. కమాన్. ఒక కుర్చీ కొనడానికి కుర్చీల షాప్కి వచ్చాం అనమాట. ఎందుకంటే మన వీడియోకి కుర్చీ కావాలి. బ్రో ఎలా ఉంది కుర్చీ, నచ్చిందా?
కుర్చీ నచ్చింది, రేటే నచ్చలా. కాదు బ్రో, ఎలా అనిపించింది కుర్చీ? కుర్చీ ఎలా అనిపించడం ఏంటి, కుర్చీలాగే అంటే నీకు నచ్చిందా ఏంటి, లేకపోతే రీప్లేస్ చేద్దామా? నచ్చింది కానీ రేట్ ఎక్కువ బ్రో, బాగా. అవునా? ఎక్కువ కాస్ట్. కింద కూర్చున్నావా? మనోడేమో షూటింగ్ కోసం ఎంత పడితే అంత ఓకే, ఇప్పుడు నాకు అయిపోవాలి వీడియో, అంత డబ్బులైనా సో మనకి టైం అయిపోతుంది, అందుకని తొందర తీసుకున్నా. గైస్ ఇప్పుడు ఈ కుర్చీ తీసుకెళ్దాం, కుర్చీ తీసుకెళ్ళి షూట్ చేద్దాం. ఎవరో ఓకే. కుర్చీ అయితే నాకు చాలా బాగా నచ్చింది, నేను రోజు ఈ కుర్చీలో కూర్చుంటా. ఈ కుర్చీ పెట్టుకోరు రోజు నా కోసం. సో గైస్ పదండి వెళ్ళి షూట్ చేద్దాం. సో గైస్ రూమ్కి అయితే వచ్చేసాం అనమాట. బిర్యానీ ఏమన్నా తీసుకొచ్చేసా బ్రో, రోజు చూపిద్దాం. సో గైస్ షూట్ కోసం చైర్ తీసుకొచ్చి బిర్యానీ వండించి వేడివేడిగా బ్రో బిర్యానీ అనమాట. చూడండి, షూట్ కోసం, జస్ట్ ఫర్ షూట్ బ్రో. ఇది ఒకటి తీసుకురా బ్రో. ఇది ఏమంటారు బ్రో? స్పూన్ ఒకటి తీసుకు. గంట మర్చిపోయా. ఇది తీసుకురా. సో మీరు తిన్నారా బ్రో? ఫుడ్ తిన్నారా మధ్యాహ్నం? తిన్నాం బ్రో. ఎన్ని తిన్నారు? ఎంతకు తిన్నాం బ్రో? 11:30. అది ఇప్పుడు తింటారు కదా మామూలుగా, అందరి కోసం తీసుకొచ్చా. ఇది ట్విస్ట్ అన్నమాట వీడియోలో. సో గైస్ అంతా అరేంజ్ చేస్తున్నాం. ఆ ట్విస్ట్ ఏంటో వీడియో చూసి మీరు తెలుసుకోండి, ఓకేనా? ఇప్పుడు చూపిను ఎవరో ఓకే బ్రో. మనోడు లైటింగ్ సెటప్ చేశాడు, కొత్త చైర్ తీసుకొచ్చా దీనికోసం నేను. స్మెల్ అదిరిపోతుంది బ్రో, స్మెల్ అదిరిపోతుంది. వీడియో కోసంగా మామూలుగా మనం ఫస్ట్ ఏం చేస్తాం, తినేస్తాం కదా. ఇప్పుడు చూడు, వీడియో అయిన తర్వాత తినాలి. ఓకే బ్రో. ప్రసాద్ బ్రో చూడు ఎలా చూస్తున్నాడు. తింటావు బ్రో? సో తింటావా బ్రో? ఆగేస్తుందా? తింటావు బ్రో? చాలా ఓకే బ్రో. సో గైస్ ఇది వ్లాగ్ ఈ షూట్ అయిపోయిన తర్వాత ఇంకా చూపిస్తాం. ఇంకేమైనా ఉంటే మళ్ళీ ట్విస్ట్ తెలిసిపోయింది. చిన్న వీడియోనే ఇది, సో ఎక్కువ షూటింగ్ కూడా చూపించలేను. సో షూటింగ్ కోసం చేసే అరేంజ్మెంట్ చూపించారు ఇప్పుడుదాకా, ఓకేనా? సో తర్వాత మాట్లాడదాం. బిర్యానీ అంటే దమ్ బిర్యానీ అవుతుంది. బిర్యానీ చాలా రోలింగ్ యాక్షన్. నా చేతితో బిర్యానీ చేసా, ఎలా ఉంది అంటే మళ్ళీ ఇంకోటి బ్రో ఒకసారి తిరుగు బ్రో. ఎందుకు జరగాలి? సో గైస్ డిజైన్ ఎలా ఉంది? మనోడు చింపమంటే ఎక్కడ పడితే అక్కడ చింపేశాడు. కత్తితో ఎలా బ్రో? అది తీయాల్సింది బ్రో. చింపేది నువ్వు భయపడుతుంది కాదు, కత్తితో లాగేస్తున్నాడు సప్సప్పని. ఆ బొమ్మను కూడా చూడండి గైస్, ఇందా ఎంత నీట్గా ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఎలా అయిపోయాను బిచ్చిపోలాగా. సో మనం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బిర్యానీ తినేద్దాం. ఇప్పుడు అయిపోయింది షూట్, ఇంకా బిర్యానీ తినేసి ఇంకా బ్రో డాన్స్ ప్రాక్టీస్ చేద్దాం ఈవినింగ్. అదే మన వీడియో ఇవ్వగానే టీ తాగి బిర్యానీ. టీ నేను తాగను బ్రో, నైట్ నిద్ర రాదు టీలో. సరే. సో గైస్ ఇప్పుడైతే వీడియో షూట్ అయిపోయింది, అది అప్లోడ్ చేస్తా. ఈ గెటప్ నేను ఎందుకు వేసుకోవాల్సి వచ్చిందో మీకు వీడియోలో తెలిసింది. ఈవినింగ్ అప్లోడ్ అయింది, చూడండి కన్ఫామ్గా. సో ఆ చిన్న వీడియో గైస్ 15 సెకండ్స్ కూడా రాదు. ఏ బ్రో 15 సెకండ్స్ కూడా రాదు. బిర్యానీ చేయించి చూపి బాబు, బిర్యానీ చేయించి కుర్చీ కొని ఎప్పుడైతే లెగ్ పీస్ తినో లెగ్ పీస్ తినేసాడు. ఉంచని చెప్పాను బిర్యానీ. నేను యాక్చువల్గా డౌ కాదు డైట్లో ఉన్నా. సో బిర్యానీ తీసుకొచ్చాను అనమాట. ఏ బ్రో మనోడు కూడా బాగా ఇష్టం వాళ్ళ ఇంట్లో బిర్యానీ అంటే. సో అది బయట తీసుకొస్తే వీడియో వరకు ఇక ఎంతో అంత అనుకున్నా, ఇంట్లో దండికి ఇంత తీసుకొని వచ్చాడు. ఇంకెలా బ్రో పొట్ట తగ్గించేది? బ్రో ఇదిగోండి గైస్, లెగ్ పీస్ సీన్ కోసం తిన్నా అనమాట. ఒక టేక్లో రాలా, రెండు టేక్లు మొత్తం అయిపోయింది ఇది పీసు. సో ఇప్పుడు నేను ఏమన్నా అంటే బ్రో చూడండి గైస్, చిన్న వీడియో కోసం మేము ఎంత కష్టపడుతున్నామో. సో మీరు అనుకోవచ్చు ఏంటి అనుకోవచ్చు, బట్ ఎందుకంటే అవి ఉంటేనే మనకి ఫన్ జనరేట్ అవుతుంది అనమాట. బయట ఆర్డర్ చేసుకుంటే ఎంత అయింది బ్రో బిర్యానీ? 500 ఇద్దా? 400. ఫ్యామిలీ ప్యాక్ అయితే 400 అయింది. సో ఇప్పుడు ఇంట్లో చేసి ఎంత అయింది? చికెన్కి ఒక 300, చికెన్ ఒక 350, వెజిటేబుల్స్కి 150, ప్లస్ కట్ట వాటికి పెరిగి ఒక 100, 700 అయింది అంతే. ఇంట్లో 10 మంది దాన్ని బట్టి బయట పెట్టలేము. బట్ మనది క్వాలిటీ కదా ఇంట్లో అంటే. లేదు 500 అయింది ఇంట్లో కూడా, కాకపోతే అందరం తినొచ్చు ఇప్పుడు హ్యాపీగా.
ఇంట్లో బయట బాగుంది, ఇంట్లోనే బాగుంది. ఇంట్లోనే బాగుంటుంది, ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇప్పుడైతే మన వాళ్ళు కూడా తినలేదు, తినేస్తాం గైస్. తినేసి ఇంకా ఈవినింగ్ డాన్స్ ప్రాక్టీస్ చేస్తాం. ఇంకా ఇవాళ డే అయితే ఎండ్ చేద్దాం. సో గైస్ ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి, మా వర్క్ మీకు నచ్చినట్టయితే డైలీ ఫాలో అవ్వండి. సో మళ్ళీ రేపటి బ్లాగ్ లో ఎనర్జెటిక్ గా ఫ్రెష్ గా కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.